తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సుమన్ టీవీ జాహ్నవి. ఆలయ రహస్యాలు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం చింతపల్లి విచ్చేసాం. మరి చింతపల్లి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ చింతలు తీర్చే సాయినాథుడే కదా. మరి ఆ సాయి సన్నిధిలో ఉన్నటువంటి ఆలయ రహస్యాలు ఏమిటి, ఈ పూర్తి వివరాలు వెళ్ళి తెలుసుకుందాం. విచ్చేయండి. సో మొత్తానికి చింతపల్లి సాయి సన్నిధి వచ్చేసాం. చూసారు కదా, అక్కడ సాయి బాబా ఎంత చక్కగా నిర్మలంగా ప్రశాంతంగా అలా కూర్చుని మనందరికీ వరాలని ప్రసాదిస్తున్నట్టే ఉంది కదా. మరి హైదరాబాద్ నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ చింతపల్లి సాయి సన్నిధి ఆలయ రహస్యాలు కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా, చింతామణివైనాకిక దొరికినావు శిరీషా. చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా, చింతామణివైనాకిక దొరికినావు శిరీషా. మహాసాగరమును చేరు దారిలోన మహివేశ, మహాసాగరమును చేరు దారిలోన మహివేశ. భవజలధిని దాటింతు అని నేను వచ్చేశా, భవజలధిని దాటింతువని నేను వచ్చేశా. నన్ను నీకు ఇచ్చేశా, నన్ను నీకు ఇచ్చేశా. చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా, చింతామణివైనాకిక దొరికినావు శిరీషా. దేహం బహు సుందరం, ఇది నీ జయ మందిరం. దేహం బహు సుందరం, ఇది నీ జయ మందిరం. మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం. మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం. అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం. అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం. నీ వారం. ఇప్పుడు మనం శ్రీ సాయి సన్నిధి లోపలికి వెళ్ళి సాయి బాబాని దర్శించుకుందాం. మనకున్నటువంటి సకల సమస్త దోషాలు తొలగడం కోసం, ముఖ్యంగా మనం చేసే కర్మలు పటాపంచలు అవ్వడం కోసం సాయిబాబా దుని, ఈ దునిలో చక్కగా ఈ ఆవు పిడకల్ని సమర్పించి మనకున్నటువంటి కర్మాన్ని పటాపంచలు చేసుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మనందరం పఠించవలసిన మంత్రం ఒకటి ఉంది. ఓం కర్మ ధ్వంసినే నమః అనే ఈ మంత్రాన్ని మనం జపిస్తూ మనకున్నటువంటి కర్మలను తొలగించుకోవచ్చట. మరి ఇక్కడ మనం చక్కగా ఓం శ్రీ కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా మనకున్నటువంటి కర్మ మొత్తం తొలగిపోతుంది అని ఈ ఆవు పిడకల్ని బాబా దునిలో వేస్తే కనుక మనకున్న ప్రతి కర్మ పటాపంచలైపోతుంది. ఓం శ్రీ కర్మధ్వంసినే నమః.
బహు సుందరం ఇది నీ జయ మందిరం దేహం బహు సుందరం ఇది నీ జయ మందిరం మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం. సో చూసారు కదండి, మొత్తానికి ఎప్పుడా ఆ సాయి దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ ఘట్టం రానే వచ్చింది. నిజంగా అనుకుని వచ్చామా అన్నట్టుగానే ఉంది. ఈ రోజు అస్సలు ఏమీ అనుకోలేదు. ఈ రోజు గురువారము అనుకోకుండా పౌర్ణమి రెండు కలిసి వచ్చిన రోజు. అదేం వేళ విశేషమో నిజంగా నన్ను కూడా బాబా పిలిచినట్టే నాకు అనిపిస్తోంది. ఆ సాయినాథుడి దర్శనం ఈ చింతపల్లిలో ఈ రోజు జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. చూసారు కదా, చిరు మందహాసంతో ఎంతో సుందరంగా ఆ సాయిబాబా ఈ రోజు మనకి దర్శనమిస్తున్నారు. ఇది ఏ రోజు దర్శించుకున్నా సరే ఖచ్చితంగా ఆ చింతలు తీర్చే సాయినాథుడు మనందరి చింతల్ని కూడా తీరుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది బాబాని దర్శించుకోవడం. మరి ఈ వీడియో ఎప్పుడు ఎవరు చూసినా సరే అదే ఆనందం మీ అందరి కళ్ళల్లో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మిగిలిన మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాతావరణానికి సంబంధించి పూర్తి విశేషాలన్నీ కూడా మీకు చూపించేస్తాను. దొరికినావు శిరీషా ఒక్కరోజు బాబా సన్నిధిలోకి వస్తేనే మన మనసు నిజంగా ఆనందంతో పులకించిపోతుంది కదా. అలాంటిది ప్రతి నిత్యము కూడా బాబా సన్నిధిలో ఉండడము అంటే ఎంత అదృష్టంతో కూడుకున్న పని. మరి అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన సభ్యులు కొంతమంది ఉన్నారు. అందులో ఒక మేనేజర్ సత్యనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి బాబాకు సంబంధించి ఆయన మాటలు ఏమంటారో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే తల్లి. సార్ సాయిరామ్. సాయిరామ్. చాలా సంతోషము. అంటే మాకు ఒక్క రోజు బాబాని దర్శించుకుంటేనే ఆనందంతో చక్కగా పొలకించిపోతున్నాం. ప్రతినిత్యము మీరు సాయి సన్నిధిలోనే ఉంటారు. అసలు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అది వాస్తవం తల్లి. పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తుంటాను అనుక్షణం. అలాగే నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఆ ఫలితంగానే నాకు ఈ భాగ్యం దక్కింది. దానికి తోడు అన్నిటికంటే సేవకుడు, నిత్య సేవకుడు, సాయినాథుని పరమ భక్తుడు, నిస్వార్థ సేవకుడైన మా ధనంజయ్ అంటే నాకు దేవుడిచ్చిన బిడ్డ, మా చైర్మన్ గారు. అలాంటి తోడు నాకు పరమాత్మ, అది బాబా గారు ఇచ్చిన తోడు. ఆయన నీడలో నేను ఒక మేనేజర్గా ఇక్కడ ఉంటూ 24 గంటలు పరమాత్మని చూసుకుంటూ వచ్చిన భక్తులు, ఆయన ముద్దు బిడ్డలైన భక్తులతో సాయినాథుని గురించి మాట్లాడుకుంటూ జీవనయాత్ర సాగిస్తున్నాను. ఈ జన్మకి ఇంతకంటే ఎవరికైనా ఏ వరం కావాలి? అందరూ కోరుకునే వరం. ప్రతిరోజు అదే భాగ్యం ఇచ్చాడంటే ఇంకా అంతకంటే భాగ్యం ఏం కావాలి? భాగ్యం అంటే ధనం కాదు, ఇదే సౌభాగ్యం అంటే ధనం కాదు, ఈ భాగ్యం. భగవంతుని సేవే సౌభాగ్యం, భగవంతుని సేవే కోట్ల, అసలు దాన్ని వెలగట్టలేని ధనం. కనుక నిత్య ఆనందంతో మనస్తృప్తిగా ఈ జన్మకి వరం చాలు అనే తృప్తితో సేవ చేస్తున్నాను నేను ఈ నిమిషం వరకు. కనుక ఇక్కడ జరిగే ఒక అనుభూతుల్లో అది గొప్ప అనుభూతి. థ్యాంక్ యూ సార్. బాబా గారి మహిమని స్వయంగా అనుభూతి చెందినటువంటి ఒక భక్తురాలు మనతో ఉన్నారు. ఆవిడ అరుణ గారు. ఇంతకు ముందు మన సత్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఒక్కసారి ఆవిడ మాటల్లోనే ఆ మహిమ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. సాయిరామ్ అండి. నేను బాబా గుడికి 2010లో ఇక్కడికి వచ్చామండి. ఆ రోజు వచ్చిన రోజు నేను జీరో, చాలా సమస్యలతో వచ్చాం. వచ్చిన రోజు ఇక్కడికి వచ్చి ఆ బాబాకి ఎదురుగా కూర్చుంటే కళ్ళ మట్టి నీళ్ళు తిరుగుతుండేది. నా కన్నీటి సుక్కలతోటి బాబా పాదాలు గడిగిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. కానీ వచ్చిన 5 సంవత్సరాలలో నేను ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటుంటే 5 సంవత్సరాలలో నా జీవితం మొత్తం టర్న్ తిప్పాడు. మా 2 పిల్లలు ఐఐటి స్టూడెంట్స్. నేను ఇక్కడికి వచ్చాక ఓపెన్ డిగ్రీ చేసి బీపీడీ, మహారాష్ట్ర పోయి బీపీడీ చేస్తుంటే కూడా
బాబా సన్నిధిలో చైర్మన్ సార్ వాళ్ళే పంపించారు. ఆ చదువుకొని ఈరోజు నేను గురుకుల టీచర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చాను. నన్ను ఎవరు పిలిచినా అరుణ మేడం అని అన్నారు, సాయిరామ్ మేడం అని అంటున్నారు. సాయి అనుగ్రహం సాయి అనుగ్రహం అన్నది నేను ఒక మెసేజ్ చేయాలన్నా, ఒక ఫోన్ మాట్లాడాలన్నా, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా రిసీవింగ్ చేసుకోవాలన్నా సాయిరామ్ అనే పదం తప్ప నాకు ఇంకోటి రాదు. నేను సెల్లులో ఎవరికైనా మెసేజ్ పెట్టాలన్నా ఫస్ట్ సాయిరామ్ అనే ఉంటుంటుంది. అందువల్ల అందరూ సాయిరామ్ మేడం అనేది నోటెడ్ అయిపోయింది. అరుణ మేడం కంటే సాయిరామ్ మేడం అంటుంటే నా జీవితంలో అంతకన్నా ఎక్కువ అనుభూతి నేను ఇక నా భగవంతు ఇచ్చిన వరం అనుకుంటాను. అందుకని నేను తల్లి, తండ్రి, దైవం, గురువు అన్ని ఆ బాబానే అనుకుంటుంటాను. చింతపల్లి బాబా టెంపుల్లో నేను 4-5 years ఉండగలిగిందంటే నాకు పూర్వజన్మ సుకృతం. అది ఏ జన్మల్లో ఆ బంధం ఉండబట్టికే నేను ఇక్కడికి రాగలిగాను. జాబు రాలేదని బాధపడ్డాను, కానీ అంతకు 100 రెట్లు ఆ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. సో ఇదండి, ఒక్కొక్కళ్ళ అనుభూతులు, ఒక్కొక్కళ్ళ అనుభవాలు వింటుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందో కదా. సో ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళ భక్తుల అనుభవాలు విన్నారు, చూసారు. చూస్తున్న కొద్దీ నాకు తెలిసి చూస్తున్న భక్తుల్లో కూడా అవును నాకు కూడా ఇది జరిగింది అక్కడికి వెళ్ళి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకొకసారి ఆల్రెడీ దర్శనం చేసుకుంటే ఇంకొకసారి వచ్చి సాయి సన్నిధిలో దర్శనం చేసుకోండి. లేదు నేను ఇంతవరకు వెళ్ళలే సాయి సన్నిధికి అన్న ఇంతటి మహిమాన్వితమైన శక్తివంతమైన సాయి సన్నిధిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందేగా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చింతపల్లి సాయి సన్నిధికి విచ్చేయండి, ఆ బాబా అనుగ్రహాన్ని పొందండి. దేహం బహు సుందరం ఇది నీ జయ మందిరం. దేహం బహు సుందరం ఇది నీ జయ మందిరం. మూగజీవులంటే ఆ బాబాకి ఎంతో ఇష్టం కదా. పశుపక్షాదుల్ని పూజించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అందున గోవులో 3,000,000 దేవతలు కొలువై ఉన్నారు అని చెప్తూ ఉంటారు కదా. గోవుకి మనం ఆహారం అందించడం చేత నిజంగా పుణ్యము, పురుషార్థము అన్నీ లభిస్తాయి. అండ్ ఒక గోవుని పూజించడం వల్ల, గోవు సన్నిధిలో మనం ఉండడం వల్ల మనకున్నటువంటి ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది కదా. అలాంటి గోశాల ఈ సాయి సన్నిధిలో పెద్దగా, అతి పెద్ద గోశాల ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. దాదాపు 368కి పైన గోవులు ఈ సాయి సన్నిధిలో కొలువై ఉన్నాయి. కృష్ణుడు, కృష్ణ తత్వం, ఆ సాయిబాబా కృష్ణ తత్వాన్ని కూడా బోధించారు. ఈ గోకులంలో కృష్ణుడు కూడా కొలువై ఉండడం అన్నది విశేషం. చక్కగా చిరుమందహాసంతో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అయితే గోవులను కాపాడడం కోసం గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తినటువంటి ఆ కృష్ణుడు ఈ చింతపల్లి సాయి సన్నిధిలో కొలువై ఉండడం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మొదటిగా దర్శనం ఇచ్చేది శ్రీకృష్ణుడు, గోవులు, గోకులం. మరి గోవుకి ఆహారం అందించి వచ్చిన తర్వాత చాలా మంది మనకున్నటువంటి పరిహారాన్ని తొలగించుకోవడంలో భాగంగా గో సంరక్షణకు సంబంధించి గోవుకు ఆహారం పెట్టాలి అని చెప్తూ ఉంటారు కదా. ముఖ్యంగా ఎన్నో రకాల గ్రహ దోషాలతో బాధపడే వారికి మరి మనం ఇక్కడ గో సంరక్షణ సేవా సమితికి సంబంధించి ఆ డొనేషన్ కూడా డొనేట్ చేయవచ్చు. సో మనకి తోచినంత డొనేషన్ అనేది ఇవ్వడం వల్ల చక్కగా గో సంరక్షించబడుతుంది. అదే కాకుండా మనకున్నటువంటి ఎన్నో రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. మరి ఇందులో భాగంగా ఎక్కడ ఇచ్చినటువంటి రసీదులో చక్కగా మీ పేరు, గోత్ర నామాలు, పూర్తి వివరాలు, అడ్రస్ తో సహా చక్కగా రాస్తే మీ పేరు మీద చక్కగా గోవుకి సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాము. మనకున్నటువంటి దోషాన్ని తొలగించుకున్నట్టు అవుతుంది. సో చాలా బాగుంది. చాలా మందికి తెలీదు గోశాలలు ఎక్కడ ఉంటాయో, ఒకవేళ ఉన్న వాటికి అంటే ఎన్ని గోవులు ఉన్నాయి, నిజంగా వాటికి సేవ చేస్తున్నారా లేదా అని ఎవరికైతే సందేహం ఉందో గోశాల ఎక్కడ ఉంటుంది అనే చాలా మంది వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ చింతపల్లి సాయి సన్నిధిలోనే గోశాల ఉంది. అందున ఇక్కడ 368కి పైన గోవులు కొలువై ఉన్నాయి అనేది ఇక్కడ మనం వివరిస్తున్నాం. ఎందుకంటే ఇది చెప్పడం వల్లనే కదా మీ అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా గోమాత ఈ ప్రపంచాన్ని ఇంకా 4 రోజుల పాటు
సుభిక్షంగా ఉండాలి అంటే ఈ ప్రపంచానికి గోమాత అవసరం. అటువంటి గోమాతలు చింతపల్లి సాయి సన్నిధిలో ఒక్క గోమాతతో స్టార్ట్ అయ్యి ఈరోజు సుమారు 400 గోవులు మన సన్నిధిలో శ్రీ సాయి కృష్ణ గోకులం అనే పేరుతో వర్ధిల్లుతుంది. ఒక ప్రత్యేకత ఇక్కడ గోమాత దర్శనం. చింతపల్లి సాయి సన్నిధికి ఎంటర్ కాగానే ప్రతి భక్తుడు కూడా 9 గోవుల మందిరాన్ని దర్శించుకొని ప్రదక్షిణ చేసి లోపలికి ఎంటర్ అయి వినాయకుడి దర్శనం చేసుకొని ద్వారకామై మన రోగాలను నశింపజేసే, మన పాపాలను హరింపజేసే ద్వారకామై దర్శించుకొని తర్వాత అమ్మవారు, దత్తాత్రేయుడు, సాయినాథుడు. తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేకమైన గురుస్థాన్. ప్రతి గురువారం నాడు కూడా ఇక్కడ సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. ప్రతి గురువారం నాడు 1000 దీపాలు పెట్టి బాబాకు అలంకరణ చేసి దీపాలు వెలిగిస్తాం. ఇది ఒక ప్రత్యేకత. ఎందుకంటే బాబా గారు సజీవంగా ఉన్నప్పుడు అక్కడ దీపాలు వెలిగించేది. అలాంటిది చింతపల్లి సాయి సన్నిధిలో చక్కటి దీపాలంకరణ. చింతపల్లి సాయి సన్నిధికి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్ళిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు షిరిడి వెళ్ళలేని భక్తులు, అవకాశం లేనోళ్ళు, టైం లేనోళ్ళు ఒక 2వ షిరిడిగా, తెలంగాణ షిరిడిగా పేరు పొందిన చింతపల్లి సాయి సన్నిధిని దర్శించుకుని వెళ్తుంటారు. అలాగే చింతపల్లి సాయి సన్నిధిలో నాగార్జున గారు నటించిన షిరిడి సాయి సినిమా బాబా అభిషేకం టైటిల్ సాంగ్ చింతపల్లి సాయినాథుడే. ప్రపంచమంతా వెండి తెరపై ప్రతి ఒక్క భక్తుడికి దర్శనమిచ్చిన సాయినాథుడు మన చింతపల్లి సాయినాథుడు. అలాగే ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీస్ అందరూ కూడా చింతపల్లి సాయి సన్నిధిని దర్శించుకుంటుంటారు. అలాగే చింతపల్లి సాయి సన్నిధిలో అన్ని కూడా ప్రత్యేకతలే. ముఖ్యంగా ఇక్కడ జరిగే సేవ నిస్వార్థమైన సేవతో ఇక్కడ సేవలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బాబా ఎంతో తేజోవంతంగా, ఎన్నిసార్లు చూసినా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనే అంత తేజస్సు, రోజు రోజుకు ఆయన తేజస్సు ఇక్కడ భక్తులపై కరుణ కురిపించేటట్టుగా వెలిగిపోతున్నాడు. ప్రస్తుతం అంతా ఉన్నారు చింతపల్లి సాయి సన్నిధి గోశాల పర్యవేక్షకులు కుంభం పుల్లారెడ్డి గారు. మరి ఆయన మాటల్లో ఎక్కడున్నటువంటి గోవులకు సంబంధించి అసలు గో విశిష్టత ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సాయిరామ్. గోమాతకి జై. మన చింతపల్లి సాయి సన్నిధిలో మొట్టమొదట ఒక ఆవు గోవుతోటి ప్రారంభమైనది. ఇప్పుడు ప్రస్తుతం 17 సంవత్సరాల నుండి 400 గోవులతోటి విరాజిల్లుతున్నది. గోవులు మనకుంటేనే గోవు యొక్క మనకు ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ఉంచుకుంటుంది. తర్వాత ఆవు పేడ ముఖ్యంగా దానివలన మనకేంటంటే సాయి సన్నిధిలో దుని ఉంది. మన ఇక్కడున్న ఆవుల పేడతోటి దునిలో ఇవి మన పిడకలు తీసి దునిలో భక్తులు వేస్తున్నారు. దునిలో వేస్తే మనం చేసిన పాపాలు కూడా పోతాయని ఒక అభిప్రాయం ఉన్నది. ఇంకా మా చైర్మన్ గారు ఉన్న ప్రస్తుతం 400 ఆవులు ఉన్నాయి. వాటి కాకుండా 1000 ఆవులు వేయాలని ఆయన అభిప్రాయం. దాన్ని కూడా మేము కంకణం కట్టుకొని ఉన్నాం. ఒక గో సంరక్షకులుగా మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి గో సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ గోరక్షణకు వాటికి కావలసిన ఆహారం కానీ దాన కానివ్వండి, వాటికి మంచి బ్రహ్మాండమైన సెట్ వేసినాము. మన చైర్మన్ గారి సొంత భూమిలోనే 2 ఎకరాల్లో విశాలంగా ఉన్నాయండి. ప్రభుత్వం వారు మాకు 8 ఎకరాలు ఇచ్చారు. అందులో ప్రస్తుతం ఇంకొక 1 మంత్ అయితే అందులో సెట్లు వేసి విశాలంగా వాటిని తిరిగేటట్టుగా తిరిగి ఆహారం తీసుకునేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. వాటికి ఒక వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉంటాడు. తర్వాత ఇప్పుడు వారికి సేవ చేసేందుకు 20 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాటికి సంరక్షణగా మేము పాటుపడుతున్నాం. संतोषम है, थैंक यू सो मच जी। आप 16 साल से काम इधर कर रहा है, आपको कैसा लग रहा है? बहुत अच्छा लगता है। बहुत अच्छा लगा। बहुत अच्छा लगा, इसलिए 16 साल हो गया। अच्छा गौ माता को सेवा किया, अच्छा बाबा को सेवा किया। 16 साल बीत गया। 4 गाय फर्स्टो था लो, अभी 400 हो गया मैडम। 400 गाय को आप ही देख रहे हैं? हाँ, देखभाल तो हमारा है, करने वाला और लोग मेरा साथ में है, लेकिन 400 गाय को देखभाल हमारे जिम्मा है। సో విన్నారు కదా, అది దాదాపు 16 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ బాబా సన్నిధిలో చక్కగా గోసేవ చేసుకుంటూ ఉన్నారట. బాబాయే ఇక్కడికి పిలిచి
ఆ పిలిచి ఆయనకి ఈ అవకాశాన్ని ఇచ్చారని ఆయన ఆనంద బాష్పాలతో చెప్తుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది కదా. మరి ఇది అంటే బాబా తలుచుకుంటే మనకు అదృష్టం ఉంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. అసలు అప్పటి నుంచి వింటనే ఉన్నాం సార్, ఎవరిని టచ్ చేసినా ధనుంజయ్ ధనుంజయ్ మీ పేరే వినిపిస్తుంది. అంటే ఒక ఆలయం ఇంత అభివృద్ధి చెందడానికి మూలం కారణం మీరు అని చెప్తున్నారు. అసలు ఏంటి అంటే ఎన్నో కష్ట నష్టాలని అధిగమించి ఎంతో సాక్రిఫైసెస్ చేసి ఆఖరికి ఇంట్లో పిల్లల్ని కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక ఆవిడ చెప్పారు, మీ సిస్టర్ ఎవరో, అంటే చూసినా చూడకపోయినా మీ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ తో ఈ రోజు ఈ ఆలయాన్ని ఒక మహిమాన్వితమైన దేవాలయంగా తీర్చిదిద్దిన ఒక శక్తి మీరు. అసలు మీరేం చెప్తారు మీ మాటల్లో? సాయిరామ్. సాయి బంధువులకు నమస్సుమాంజలు. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు మంచికంటి ధనుంజయ. ఇక్కడ సాయి సన్నిధిలో ఒక సేవకుడిగా, ఒక చైర్మన్ గా గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు. చింతపల్లి, ఈ రోజు చింతపల్లి అనగానే సాయిబాబా చింతపల్లి. అలాంటి చింతపల్లి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో మిడిల్ పాయింట్ లో 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొదటి నుంచి కూడా సాయినాథుడి లీలలతో, సాయినాథుడి మహిమలతో చింతపల్లి సాయి సన్నిధి రోజు రోజుకు వైభవంగా ముందుకెళ్తుంది. చింతపల్లి సాయి సన్నిధి జస్ట్ ఒక 25 లక్షల రూపాయలతో ఈ గ్రామం వరకే నిర్మించాలని చింతపల్లి గ్రామస్తులతో మీటింగ్ పెట్టుకొని ట్రస్ట్, శ్రీ షిరిడి సాయి సేవా సమితి ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని చిన్న ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్ళాం. అందులో భాగంగా అనుకున్న 2 సంవత్సరాలలోనే ముందుగా 58 మంది ట్రస్టులతో ట్రస్ట్ ఏర్పడి, తర్వాత మళ్ళీ ఒక 100 మందిని యాడ్ చేసి మొత్తం 158 మంది ట్రస్టులతో చింతపల్లి సాయి సన్నిధి అనుకున్న దానికంటే 10 రెట్లు. బాబా అంటారు, నాకు ఒకటి చూడు నీకు 10 రెట్లు ఇస్తానని. అన్నట్టుగానే మనం 25 లక్షలతో అనుకున్న ఆలయాన్ని 2.5 కోట్లతో 2 సంవత్సరాలలో పూర్తి చేసుకున్నాడు. అలాగే చింతపల్లి సాయి సన్నిధికి సంబంధించిన ఆ తేజోవంతమైన మూర్తి రాజస్థాన్ లో కిషోరి గాంలో మోహన్ దాస్ లాల్ అనే వ్యక్తి ద్వారా అద్భుతమైన రూపాన్ని బాబా చేయించుకొని తయారైన తర్వాత వయా షిరిడి వచ్చేసేసి షిరిడిలో పూజ చేయించుకొని మే 24, 2007లో సాయినాథుని కాంపౌండ్ గేట్ ఎంటర్ కాగానే బాబా అక్కడ మొత్తం తిరిగొచ్చి మైలపడి వచ్చాడు. కాబట్టి చక్కగా వరుడితో ముత్యాలలాగా వర్షం వచ్చి బాబా అభిషేకం చేయించుకున్నాడు. ఆ రోజు నుంచే ఆయన లీలలు స్టార్ట్ అయ్యాయి. షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని లక్షలాది మంది భక్తులను కోరికలు తీరుస్తూ, బాధలు తీరుస్తూ, కన్నీళ్లను తుడుస్తూ ఆ బంగారు తండ్రి ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. మా ట్రస్ట్ లో 10-15 మంది ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిర్మాణం దగ్గర నుంచి ఈ రోజు వరకు పూర్తిగా మా 5గురం ఇక్కడ ఆయన సేవలో తరించి నన్ను ఈ సేవ చేసే అవకాశాన్ని బాబా సహకరిస్తూ ఉంటే నాకు ఇక్కడ ఉన్న మా బావగారు సెక్రటరీ గాని, కోశాధికారి గాని అందరూ నాకు సహకరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు చింతపల్లి అనగానే సాయినాథుడు చింతపల్లి అనే పేరు ప్రతిష్టలు చింతపల్లి గ్రామానికి తెచ్చిపెట్టాడు సాయినాథుడు. అలా 2007 జూన్ 17కు ప్రతిష్ఠ జరిగింది. అలా దినదినాభివృద్ధిగా ఈ 17.5 సంవత్సరాలలో ప్రపంచంలో ఏ సాయినాథుడి ఆలయంలో జరగనన్ని పూజలు, హోమాలు, యాగాలు, భగవత్ కళ్యాణాలు అంగరంగ వైభవంగా బాబా నిర్వహించుకుంటూ లక్షలాది మంది భక్తులను ఆనందపరుస్తూ ఆశీర్వదిస్తూ ముందుకెళ్తున్నాడు. ముఖ్యంగా ఇది కేవలం మానవ శక్తి కాదు, ఆ దైవ శక్తి. ఆ దైవమే దగ్గరుండి నడిపిస్తున్నటువంటి ఈ మహాలయానికి సంబంధించిన వివరాలు ఈ ఆలయ సెక్రటరీ వెంకటయ్య గారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. నేను భూమిశెట్టి వెంకటయ్య, ఈ షిరిడి సేవా సంస్థలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ సేవా భాగ్యం సాయి ఆశీస్సులతో నాకు దొరకడం ఎంతో ఆనందంగా ఉన్నది. అయితే పోయినా గాని భక్తుల దగ్గర నుంచి కూడా లక్షల రూపాయలు విరాళాలు రావడం జరిగింది. అంతేకాకుండా ధనంజయ గారు డబ్బులు ఉన్నా లేకపోయినా
వారు స్వంతంగా డబ్బులు తెచ్చిపెట్టి ఆలయ అభివృద్ధిని నిరాటంకంగా ఎక్కడ ఆగకుండా ఎన్నో వ్యయప్రయాసాలను ఎదుర్కొని ఈ ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకున్నాడు. వారి సహచర్యంలో మేము కూడా వారికి తోడు నీడుగా ఉంటూ ముందుకెళ్తూ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఏ కార్యక్రమం అయినా కానీ ఎంతో అద్భుతంగా ప్రతి వార్షికోత్సవం కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ వైభవంగా జరుపుతున్నాం. దానికి చేత ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. భగవంతుడి యొక్క ఆశీస్సులు అలాగే ఉన్నాయి. ఇంకా తీసుకెళ్లే ప్రయత్నంలో ధనంజయ గారి సహచర్యంలో మేము కూడా వారికి తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై సాయిరాం. ఈ ఆలయంలో జరిగే పూజలు ప్రత్యేకంగా మనం తెలుగు సంవత్సరాది నుంచి తీసుకుందాం. తెలుగు సంవత్సరాదితో స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే శ్రీరామనవమికి ఇక్కడ సీతారామచంద్ర కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. తర్వాత వార్షికోత్సవం వస్తుంది. జ్యేష్ఠ బహుళ తదియ రోజు 5 రోజుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వార్షికోత్సవం కాగానే ఆషాఢ పౌర్ణమి వేలాది మంది భక్తుల మధ్యలో ప్రతి గురు పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాడు బాబా. తర్వాత మన సన్నిధిలో సరస్వతి తల్లి ఉంది. ఆ తల్లికి ప్రతి శుక్రవారం పూజ జరుగుతుంది. తర్వాత శ్రావణ మాసంలో 3వ శుక్రవారం నాడు 1,00,000 గాజుల పూజ ఇక్కడ జరుగుతుంది. శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి నవరాత్రులు జరుగుతాయి. తర్వాత దసరా విజయదశమి ప్రత్యేకంగా బాబాకు ఒక ప్రత్యేకమైన బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు 9 రోజులు. ఎందుకంటే బాబా గారు ఈ శరీరాన్ని ప్రపంచాన్ని వదిలిపెట్టిన రోజు దసరా విజయదశమి రోజు పుణ్యతిథి. ఆయన పుణ్యతిథి నవరాత్రులే కాకుండా ఇక్కడ ఆలయానికి అమ్మవారికి సంబంధించిన శరణ్ నవరాత్రులు కూడా జరుగుతాయి అంగరంగ వైభవంగా. తర్వాత దీపావళి తర్వాత కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి బ్రహ్మాండంగా 1,00,000 ఒత్తులతో ఇక్కడ పూజ జరుగుతుంది. తర్వాత దత్త జయంతి. మన ఆలయంలో దత్తాత్రేయుడు కూడా కొలువై ఉన్నాడు. దత్తాత్రేయ పరంపరనే సాయినాథుడు అని చెబుతుంటారు. అందులో భాగంగా దత్త జయంతి, తర్వాత 31st ఇయర్ ఎండింగ్ వీడుకోలు, మళ్ళీ జనవరి 1 కూడా వేలాది మందికి ఇక్కడ జనవరి 1 కొత్త సంవత్సరం కాబట్టి భక్తులు వస్తుంటారు. వేలాది మందికి ఇక్కడ సౌకర్యాలు కల్పించే భాగ్యం కూడా ఇక్కడ లభిస్తుంది. ఇలా సంక్రాంతి, ప్రతి పండుగ కూడా ఇక్కడ, శివరాత్రి, అన్ని పండుగలకు కూడా ఇక్కడ సాయినాథుడి ఆలయం లాగా కాకుండా సకల దేవత ఆలయంలో జరిగిన పూజలు ఇక్కడ సాయి సన్నిధిలో జరుగుతాయి. చింతలు తీర్చే సాయి సన్నిధి, మన చింతపల్లి సాయి సన్నిధి కోశాధికారి ఊరే కృష్ణయ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అయితే సార్, మీరు కోశాధికారి అయిన తర్వాత 400 గోవులు నిత్య అన్నదానం, అసలు ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది? నా పేరు కృష్ణయ్య గారు. మా ప్రాపర్ చింతపల్లి. 17 సంవత్సరాలుగా సాయిబాబా టెంపుల్లో ఇక్కడే నేను కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఇక్కడ 400 గోవులు సంరక్షించబడుతున్నవి. నిత్యాన్నదానం 14 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానానికి, ఈ గో సంరక్షణకు భక్తుల సహకారాలతోటి జరుగుతున్నవి. ఎంత మంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా కానీ లేదనకుండా ఖాళీ కడుపుతో వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి ఈ ఆలయంలో ఇన్నాళ్లుగా మేము సేవ చేస్తున్నందుకు మాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం అని నేను భావిస్తున్నాను. విన్నారు కదండి కోశాధికారి కృష్ణయ్య గారి మాటలు. నిజంగా అంటే వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది కదా. మరి ఇంతటి మహిమాన్వితమైన సాయి సన్నిధిలో మరి ఈ సాయి సన్నిధికి సంబంధించి మీరు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్వాములు అవ్వాలి అంటే ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి కాల్ చేయండి, లేదంటే బాబా సన్నిధిని విజిట్ చేయండి. మీకు ఎలాంటి చిన్న సహకారాలు అందించాలని అనిపించినా ఖచ్చితంగా వెంటనే ఫాలో అయిపోండి. ఆ బాబా ఆశీర్వచనాలు మనందరికీ ఉండాలి. చూస్తారు కదా, చక్కగా మనందరికి భోజనాలు వడ్డిస్తున్న ఆ సాయి బాబా ఇక్కడ ఉన్నారు. ఇదిగో చూసారు కదా, చక్కగా ఇన్ని రకాల పదార్థాలతో ఆ సాయి ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. ఎంతో అమృత తుల్యంగా ఉంటుంది ప్రసాదం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అలాంటి అన్నాన్ని ప్రసాద రూపంలో ప్రతి నిత్యము కూడా
కొన్ని వేల మంది భక్తులకి చక్కగా ఆ ప్రసాదాన్ని సమర్పిస్తూ ఉంటారు ఈ చింతపల్లి సాయి సన్నిధిలో. అయితే సాయిబాబా ప్రత్యేకంగా రొట్టెలను, అన్నాన్ని ప్రతి నిత్యము భక్తులందరికీ పంచి పెడుతూ దానిలో ఆనందాన్ని పొందేవారని చెప్తూ ఉంటారు కదా. అలాంటిదే ఇక్కడ ఈ చింతపల్లి సాయి సన్నిధిలో కూడా ప్రతి నిత్యము, ముఖ్యంగా ప్రతి గురువారాలు చాలా ప్రత్యేకంగా ఎన్నో రకాల ప్రసాదాలతో, ఎన్నో రకాల అన్న ప్రసాదాలతో చక్కగా ఈ ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. అయితే చూసాం కదా, భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ ఆ స్వామి ప్రసాదాన్ని చక్కగా కళ్ళగద్దుకుని ఆ భోజనాన్ని తింటున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ చింతపల్లి సాయి సన్నిధిలో భోజనం చేశారు? ఇప్పుడే చేసి వస్తున్నాం బయటకి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి నేను ఫస్ట్ టైం చింతపల్లి సాయిబాబా టెంపుల్ కి వస్తున్నామా, అమీర్పేట్ హైదరాబాద్ నుండి. ఇంతకు ముందు పంజాగుట్ట టెంపుల్ కి వెళ్ళాము, షిరిడి సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాము, చాలా టెంపుల్స్ కి వెళ్ళాము. కానీ ఇలాంటి సర్వీస్ కానీ, ఇలాంటి మెయింటెనెన్స్ కానీ, స్టాఫ్ మెంబర్లది ఇంక్లూడింగ్ గవర్నింగ్ మెంబర్లు, చైర్మన్ గారిది కూడా చాలా పర్సనలైజ్ గా సర్వీసెస్ ఉన్నాయి. అది అయినాక పూజా కార్యక్రమాలు అయినాక అన్న ప్రసాద కార్యక్రమానికి వచ్చాము. బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. షిరిడి తర్వాత షిరిడి అంత స్థానంలో ఉన్న చింతపల్లి దేవస్థానానికి మీ అందరినీ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ చింతపల్లి సాయి సన్నిధి అనగానే మనందరికి ధనుంజయ్ గారు బాగా తెలుసు కదా. అయితే ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి ధనుంజయ్ గారు, మరి ఆయన ఈ బాబా ఆలయానికి సంబంధించి ఎలాంటి కృషి చేశారు? ఎన్నో, అంటే బాబా మీద ఉన్నటువంటి భక్తితో ఎన్నో కష్ట నష్టాలని అధిగమించి ఎంత జయించారు అనేది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. ఆయన ధనంజయ, ఆయన పిల్లలు చిన్నగా ఉన్నా కూడా చదువులు అవి పట్టించుకోకుండా ఈ గుడి గురించి చాలా చేసిండు. వారం వచ్చేది. మధ్యాహ్నం మళ్ళా ఫస్ట్ అప్పుడు 2 days ఒకసారి కూడా వచ్చిండు ఆయన. ఆ భార్య కూడా, పావని గారు కూడా చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఈయన ఎక్కడ పోయినా కూడా ఏమనకపోతుండే. ధనంజయ లేకపోతే గుడి లేదు. ధనంజయ ఇక్కడ టెంపుల్ స్టార్ట్ చేయక ముందు చింతపల్లి అనేది ఎవరికి తెలియదు. ఈ చింతపల్లికి ఇంత రావడానికి కారణం ఈ టెంపుల్ వల్ల. ఈ టెంపుల్ కూడా ఇక్కడ రావడానికి, టెంపుల్ ఇంత డెవలప్ కావడానికి కారణం ధనంజయ. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి. ఏ పిల్లర్స్ ఇట్లా టచ్ చేసినా దందన్ అనదు, ధనంజయ అంటది. ఒక పిల్లర్ని కొట్టి చూడండి, ధనంజయ అంటది. అంటే అంత డెవలప్ చేసిండు ఈ ఏరియాను. ఎంత డెవలప్ చేసినట్టు అసలు చెప్పొద్దు. ఇప్పుడు ఎవరికి ఇక్కడ చింతపల్లి అంటే తెలియదు. సాయిబాబా గుడి చింతపల్లి అన్నారు. ఈ చింతపల్లిని ఒక విధంగా ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెవలప్మెంట్. సో చూసారు కదా, నిజంగా ఏదైనా ఒక ప్రదేశం, ముఖ్యంగా ఏదైనా ఒక ఆలయం డెవలప్ అవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్, ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ కృషి, వాళ్ళ కష్టం, అదే ఫలితము అంటారు కదా. అలా మరి ఖచ్చితంగా చింతపల్లి అనగానే సాయి సన్నిధి గుర్తొస్తుంది. ఇంతకు ముందు వీళ్ళు చెప్పినట్టు సాయి సన్నిధి చింతపల్లి డెవలప్మెంట్ కి ముఖ్య కారణం మాత్రం ఈ చైర్మన్ గారు. సో ఎందుకంటే మనం ఎంతో మంది భక్తులతో మనం మాట్లాడి ఉన్నాం. మరి మరింత ఇంకా భక్తులందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి విచ్చేసి చక్కగా ఆ సాయిబాబా మహిమలు, ఆ సాయిబాబా ఆశీర్వచనాలు కూడా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ రహస్యాన్ని కూడా అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకుని ప్రతి ఒక్కరు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చింతపల్లి సాయినాథుడు జోలె పూజ ప్రసాదాన్ని భక్తులకు వరమై భక్తుల కష్టాలను తీర్చేందుకు జోలె పూజ ప్రసాదాన్ని భగవంతుడు ఇక్కడ ప్రసాదించాడు. చింతపల్లి సాయినాథుడు చింతపల్లి గ్రామానికి వచ్చినాక చుట్టుపక్కల గ్రామాలే ఒక భక్తి ప్రపంచం సృష్టించుకుంది. ప్రతి భక్తుడు చింతపల్లికి వెళ్ళాలనే ఆలోచనలో ఇక్కడ జరిగే పూజలకు గాని, అన్నదానాన్ని గాని, అన్న ప్రసాదానికి గాని ముగ్గుతులై వస్తుంటారు. చింతపల్లి సాయి సన్నిధికి ఒక నిక్నేమ్ అష్టైశ్వర్యాల పెన్నిధి చింతపల్లి సాయి సన్నిధి అనే బ్రహ్మాండమైన పేరు భక్తులు ఇచ్చారు. భక్తులు బాబాకు ఈ కానుకగా ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరికలు తీర్చే సాయినాథుడు చింతపల్లిలో కూర్చొని ఆశీర్వదిస్తున్నాడు. సుమన్ టీవీ ఆధ్వర్యంలో జాహ్నవి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొని ఆలయ రహస్యాలు అనే పేరు మీద ఎన్నో ఆలయాల యొక్క హిస్టరీ, ఆలయాల యొక్క రహస్యం తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు చింతపల్లి సాయి సన్నిధిలో కూడా ఆలయ రహస్యాల పేరు మీద మన డాక్యుమెంటరీ తయారు చేయడానికి ఇక్కడికి వచ్చారు. చింతపల్లి ఆలయ రహస్యం ఒకటే. ఎవరికీ తెలియని చింతపల్లి గ్రామం ఈ రోజు
షిరిడి నుంచి అవతారంగా వచ్చేసి ఇక్కడ కూర్చొని లక్షలాది మంది భక్తులను పిలిపించుకొని భక్తులకు కొంగు బంగారమై ఆశీర్వదిస్తున్నదే ఒక పెద్ద రహస్యం. అంతకంటే ఎక్కువ భాగ్యం ఏం లేదు. ఇంకా ఆలయాలకు ఎన్నో రహస్యాలు ఉంటాయి, ఇది ఒక పెద్ద రహస్యం. చింతపల్లి ఎవరికి తెలియని చింతపల్లిని ప్రపంచానికి చూయించడమే ఇక్కడ చింతపల్లి సాయినాథుడి ఆలయ రహస్యం. చింతపల్లి సాయిబాబా మహిమల్లో ఎన్నో మహిమాన్వితమైన అద్భుతమైన లీలలన్నీ కూడా మనం విన్నాం కదా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ రహస్యం ఏంటి అంటే, కొంతమంది భక్తులు వారి మాటల్లో తెలిపిన విషయం మనం విన్నాం. అదే జోలకి సంబంధించి 41 రోజులు దీక్షతో కూడినటువంటి ఆ జోల రహస్యం ఏంటి, ఆ వివరాలన్నీ కూడా ఒక్కసారి కృష్ణ గారు ఉన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకి తన పాటలతో ఎంతో ఆహ్లాదపరుస్తూ భక్తులని పరవశింపచేస్తూ ఉన్నారు. ఆ బాబాని కూడా పరవశింపచేస్తున్నటువంటి కృష్ణ గారి మాటల్లో ఆ జోలికి సంబంధించిన ఆలయ రహస్యం ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సాయి సంకల్ప దీక్ష జోలి అనేది ఎక్కడా లేని విధంగా మన చింతపల్లి సాయి సన్నిధిలో మాత్రమే ఈ దీక్ష జోలి గురించి చెప్పడం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సాయి సంకల్ప దీక్ష జోలి దాంట్లోనే అర్థం ఉంది. సాయినాథుని యొక్క సంకల్ప దీక్ష జోలి అంటే ఎవరైతే సంకల్పం చెప్పుకొని ఈ జోలిని ప్రారంభిస్తారో వాళ్ళకి ఆ సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయి అన్న సదుద్దేశంతో సాయినాథుని యొక్క ఆశీస్సులతో 2017 దాదాపు 7 years అవుతుంది ఈ దీక్ష జ్వాల ప్రారంభించి. సాయి సంకల్ప దీక్ష జ్వాలే సాయి సన్నిధిలో ఇప్పటికీ ఈ దీక్ష జ్వాలే 53,000 మంది చేసి తీసుకొచ్చారు. ప్రతిరోజు కూడా ఈ దీక్ష జ్వాలే చింతపల్లి సాయి సన్నిధిలో భక్తులు ఇవ్వడం అనేది అంటే తీసుకెళ్లి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ దీక్ష జ్వాల ఏంటంటే ఆలయం తరపున ఈ దీక్ష జ్వాలని ఇవ్వడం జరుగుతుంది. అందులో సాయినాథుని మూర్తి, కొన్ని బియ్యం ఇవ్వడం జరుగుతుంది, రక్షా కంకణాలు అవన్నీ వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పూజ గదిలో పెట్టుకొని వాళ్ళకి ఏదైనా సంకల్పం, సమస్యలు కావచ్చు, కోరికలు కావచ్చు, ఏవైనా బాబాకి ఒక ప్రార్థనగా చెప్పుకొని జోలి చేస్తారు. దీని యొక్క ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో సాయినాథుని యొక్క పూజ, అష్టోత్తర పూజ జరగాలనే ఒక సదుద్దేశంతో కూడా ఈ దీక్ష జోలి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతో మంది భక్తులకి వాళ్ళ సంకల్పాలు అంటే వాళ్ళ కోరికలు నెరవేరిని, ఎంతో మందికి సమస్యలు కూడా సాయినాథుని ఆశీస్సులతో ఆ సమస్యలు కూడా తీరాయి. కాబట్టి మరి చింతపల్లి సాయి సన్నిధిలో ఈ సాయి సంకల్ప దీక్ష జోలే ఒక ప్రత్యేకతను సంతరించుకొని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సాయి సంకల్ప దీక్ష జోలిని చేస్తూ తరిస్తున్నారు. సాయి సన్నిధిలో శ్రీ సాయి సంకల్ప దీక్ష జోలి. జై సాయిరామ్. సర్వ విఘ్నాలను తొలగించడంలో అధిపతి మన విఘ్నాధిపతి. మరి ఒక్కసారి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ మనం చక్కగా వినాయకుని దర్శనం చేస్తుండగా ఇదిగో భక్తులు చక్కగా జోల 41 రోజులు దీక్ష అనంతరం ఆ దీక్ష బియ్యాన్ని తీసుకుని వచ్చారు. మరి ఒక్కసారి వారి మాటల్లో కూడా వారి దీక్షకు సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. అయితే ఇది జోల అంటారు కదమ్మా, అమ్మ ఒక్కసారి మీరు తీసుకున్న దీక్షకు సంబంధించి ఒక్కసారి చెప్పండి. 41 రోజు బాబాకి దీక్ష చేసి రోజుకు 5 పిలికిళ్ళ బియ్యం తీసి దక్షిణగా 11 రూపాయలు వేసి 41 రోజు పూజ చేసుకొని బాబాకి ముడుపు కట్టి తీసుకొచ్చానండి. అన్ని సకల సౌకర్యాలు అన్ని మంచిగా ఉండాలని మొక్కి మాకు మంచిగానే అయ్యింది, ఇంకా జరగాలని ఇట్లా మొక్కి తీసుకొని వచ్చాను. ఇది మొదటిసారా అమ్మా? మొదటిసారా? ఎలా అనిపించింది 41 రోజుల దీక్షలో? మంచి జరిగింది, ఇంకా మంచిగా జరగాలని మొక్కుకోవడానికి వచ్చాను. అమ్మ జోలకు సంబంధించి చెప్పండి. బాబా గారి కాడికి ఫస్ట్ సారి వచ్చినాం మేడం. మాకు వచ్చినాక మంచిగా అనిపించింది. బాబా వారి జోలే తీసుకెళ్లి మంచిగా దక్షిణము బియ్యము పిడికిళ్ళు వేసి మా బాబా వారి కాడికి రావాలనిపించింది. మళ్ళీ తీసుకొని వచ్చినాం, మా కోరికలు నెరవేరాలని వచ్చినాము. బాబా వారు రప్పించుకున్నారు. ఇది ఫస్ట్ ఒకసారి వచ్చిపోయినాం మేడం, ఇప్పుడు మళ్ళీ 2వ సారి వచ్చినాం. మంచిగా అనిపించింది. మా కోరికలు మేము ఒకటి అనుకున్నాం నెరవేరాలని మళ్ళా దీక్ష సంచి దక్షిణం తీసుకొని వచ్చినాం. బాబా వారి పూజ మంచిగా 41 రోజులు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది మేడం. మంచిగా అనిపించింది, చేయాలనిపించింది. ఈ రోజు అనుకోకుండా బాబా వారు రప్పించిండు. గురు అనుకోకుండా మేము అనుకోలే మేడం రావాలని. ఈ రోజు అప్పటికప్పటికి బాబా వారు రండని పిలిచినట్టు అనిపించింది, వచ్చేసాము. చూసారా, బాబా పిలుపు మేరకే చక్కగా ఈ రోజు గురువారము పౌర్ణమి తిథి వచ్చింది. అసలు అదృష్టం నిజంగా ఆ అదృష్టంగా భావించి చక్కగా బాబా పిలుపు మేరకు వచ్చేసారు. అయితే నేను
ఈ టెంపుల్ కట్టిన చాలా రోజుల వరకు నేను రాలేదు. చాలా మంది చెప్తుంటే కూడా నేను నమ్మలేదు. అయితే నేను మా ఇంట్లోనే ఉండి ఒక మొక్కు మొక్కుకున్నాను బాబాని. నేను ఒక మొక్కు మొక్కుకుంటున్నా. నేను చాలా కష్టాల్లో అప్పులలో ఉన్నాను. నీ దగ్గరలో ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా. నీ సన్నిధానంలో నాకు ల్యాండ్ దొరికితే నేను కొనగలిగితే తప్పకుండా నీ దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్నా. నేను మొక్కుకున్న కొన్ని రోజులకు ల్యాండ్ కొనగలిగిన. నా అప్పులన్నీ తీరిపోయినాయి. ఇప్పటికి ఇది 5వ సారి నేను రావడం. ఫస్ట్ సారి జోల తీసుకొచ్చిన. ఈ మహిమ ఎంతో తెలుసుకొని ఇంకా ఇంకా బాబా వారికి సేవ చేయాలని అనుకుంటున్నాను. అయితే బాబా మహిమ మీరు ఆల్రెడీ చూసేసాను. అలా అందరూ మొక్కుకోవడానికి వస్తారు. నేను మొక్కుకొని ఆ మొక్కు తీరినాక వచ్చిన. సంతోషం అమ్మ. చూసారు కదా మరి బాబాని ఎక్కడ నుంచి మనం కోరినా ఈ చింతపల్లి సాయి బాబా చక్కగా చింతలు తీరుస్తూ మనకున్నటువంటి వరాలను మొత్తం చక్కగా నెరవేరుస్తున్నాడు. మరి మరో భక్తురాలు ఉన్నారు బాబా మహిమల గురించి చెప్పడానికి. అమ్మ నా పేరు నాగదివ్య అండి. నేను హబ్సిగూడ నుండి వచ్చాను మా బాబు మొక్కు తీర్చుకోవడానికి. నేను 41 days చేసి వచ్చాను. అసలు నా 6th క్లాస్ అంటే 1997 అప్పటి నుండే నేను బాబాని నమ్ముతాను. నాకు షిరిడి వెళ్ళొచ్చిన తర్వాత పెళ్లి జరిగింది. అందుకని బాబా మీద నేను రాసుకున్న పాట మీరు ఒప్పుకుంటే 2 lines లో పాడు. ఖచ్చితంగా పాడండి అమ్మా. అజ్ఞానాంధకారములు అలముకున్న వేళ నీరూపు నా మదిన నిలుపు ముసాయి దుర్భాషలు మాట్లాడు సమయమున నీ నామము నా నోట పలికించు ముసాయి. ఇది బాబా నా చేతులతో రాపించుకొని నా గొంతుతో పలికించుకున్న పాట. జై సాయిరామ్. ఎంతో చక్కగా పాడారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా అసలు ఎప్పుడు చూడండి బాబా సన్నిధిలో ఆ ఆనందం పరవశించిపోతూ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ చింతపల్లి సాయి సన్నిధికి సంబంధించిన మహిమలు చెప్తూ ఉంటే మనసంతా పొలకించిపోతూ ఉంది కదా. మరి మరిన్ని విశేషాలు లోపల ఉన్నటువంటి మరిన్ని సంఘటనలు కూడా వెళ్ళి ఆ ఆలయ రహస్యాలు కూడా వెళ్ళి చూసేద్దాం. చూసారు కదండి మరి ఇది ఎన్నో వేల మందికి అన్నం పెడుతున్నటువంటి ఈ ఆలయ జోల యొక్క రహస్యం ఎంతో అద్భుతంగా ఉంది కదా. మరి అలాగే ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు నటరాజ శర్మ గారు ఇక్కడ ఉన్నారు. ఆలయంలో ప్రతి నిత్యము కూడా జరిగే కైంకర్యాల గురించి ఆయన మాటల్లో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. జై సాయిరామ్. చింతపల్లి శ్రీ సాయి సన్నిధి 2 తెలుగు రాష్ట్రాల్లో షిరిడీగా పేరు కాంచినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలో 6 అర్చకులు ఉంటూ స్వామివారి సేవలో తరింపచేస్తున్నాము. మరి ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయాన్నే 5:30 ఈ దేవాలయం తెరవడం జరుగుతుంది. 6 గంటలకి స్వామివారి కాకడ హారతి మేలుకొలుపు. అనంతరం 6:30 స్వామివారికి మంగళ స్నానాభిషేకం. భక్తులందరి సమక్షంలో ఈ యొక్క అభిషేకం అనేది జరగడం జరుగుతుంది. అనంతరం స్వామివారికి 7 గంటలకి మంగళహారతి. 7:30 వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనమే కాకుండా స్వామివారి పాద నమస్కారాన్ని కూడా చేసుకొని ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. గతంలో షిరిడీలో స్వామివారి పాద నమస్కారం చేసుకునేది ఉండేది, కానీ మా తరంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. గతంలో ఉండేదట. కానీ ఈ రోజు శ్రీ సాయి సన్నిధిలో పండగ రోజులు విశేషమైన రోజులైనా సరే వేల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా స్వామివారి పాద దర్శనాన్ని దేవాలయం వారు అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప విశేషము. అలాగే స్వామివారికి మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న కాల హారతి. అనంతరం అన్నదాన సేవా కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం స్వామివారికి 6 గంటలకి ధూపహారతి. అనంతరం స్వామివారికి 8:30 శేజారతి పౌళింప హారతి. అక్కడితో దేవాలయం పాదదర్శనం అనేది క్లోజ్ అయిపోతుంది. అలాగే దేవాలయంలో సరస్వతి వారు కొలువై ఉన్నది. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు వారి యొక్క చిన్న చిన్న పుత్రులను తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చాలా విశేషంగా అన్నప్రాసన చుట్టుపక్కల ప్రాంతాల నుండి తల్లిదండ్రులు వారి పసికందులను తీసుకొచ్చి ఇక్కడ అన్నప్రాసన అనేది చేయటం జరుగుతుంది. అలాగే మన దేవాలయంలో ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామివారి వ్రతం సామూహికంగా జరుగుతుంటుంది. అలాగే పౌర్ణమి రోజు సాయంకాలంలో మన దేవాలయంలో మారేడు చెట్టు వృక్షం కింద లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం ఇది కూడా భక్తులందరి సమక్షంలో జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి అమావాస్యకి మన దేవాలయంలో పెద్ద గోశాల అనేది దేవాలయం వారు
350కి పైనే గోవులని సేవ చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ గోశాలలో ప్రతి అమావాస్యకి సాయంకాల సమయంలో శ్రీకృష్ణుడికి అలాగే బాబావారికి లక్ష్మీ అమ్మవారికి పంచామృత అభిషేకము, హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. సాయిరాం. చూసారు కదా, ఈ చింతపల్లి సాయి సన్నిధిలో దినదినాభివృద్ధి చెందుతూ బాబా మహిమలు ఎంత బాగున్నాయో. మరి అలాగే అడిగిన వెంటనే కొంగు బంగారం తీర్చే ఆ సాయి మహిమల గురించి ట్రస్ట్ సభ్యులు శ్రీను గారు ఉన్నారు. ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, నా పేరు శ్రీనివాసులు. నాకు ఈ ఆలయంలో ట్రస్ట్ సభ్యుడిగా సేవ చేసుకునే అవకాశము సాయినాథుడు కల్పించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా సేవలో చూసేది ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కొలిచిన వానికి కొంగు బంగారమైన విధంగా బాబా వారి యొక్క కోరికలు తీరుస్తున్నాడు. ఇక్కడికి చాలా మంది ఏదో బాధతోటి వస్తుంటారు, కూర్చుంటారు, ఏడుస్తుంటారు. అట్లా ఒకసారి బాబా పాదాన్ని తలిగి మళ్ళీ వెళ్ళి వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క బాధలు అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తారు. అది మాకు మా ఆలయానికి చాలా విశేషం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒకసారి బాబా పాదాన్ని తాకిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి, ఈ ఆలయం మళ్ళీ మళ్ళీ దర్శించాలి, ఇక్కడ మన కోరికలు తీరుతున్నాయి, మనకి ఇక్కడ బాబా అవకాశం ఇచ్చిండు అనే విధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. వారికి కూడా బాబా వారి ఆశీస్సులు ఎప్పుడు ఎలవెల్లా ఉండాలని కోరుతున్నాను. సో చూసారు కదా, ఇదండి చింతపల్లి అనే గ్రామం. కానీ ఈ రోజు కొన్ని లక్షల మంది, మొత్తం యావత్ ప్రపంచానికే పరిచయమైనటువంటి గ్రామం. అదే చింతలు తీర్చే సాయి సన్నిధి. 2వ షిరిడీగా ప్రసిద్ధి పొందుతున్నటువంటి ఈ చింతపల్లి ఆలయ రహస్యాల గురించి విన్నారు కదా, వీక్షించారు కదా. ఎంతో అద్భుతంగా ఉంది కదా. మరి వెంటనే ఒక్కసారి ఆ చింతపల్లి సాయి సన్నిధికి వెళ్ళి మనం కూడా దర్శనం చేసుకుని మనకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవాలని అనిపిస్తుంది కదా. జోలే అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఒక్కసారి 41 రోజుల దీక్ష చేస్తే అందరం కూడా బాగుంటాము అని అర్థమవుతుందిగా. మరి ఆలస్యం చేయకండి, వెంటనే చింతపల్లి సాయి సన్నిధికి రండి. మీకున్నటువంటి సకల సమస్త దోషాలు తొలగించుకుని చక్కగా ఆయురారోగ్యాలతో చక్కగా మీకున్నటువంటి ప్రతి కోరికను నెరవేర్చుకోండి. మరో ప్రత్యేకమైన జాహ్నవి ఆలయ రహస్యాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.